యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. మనం వింటాం, కానీ దాన్ని ఏం చేయాలి? పాటించాలి. ఇది సూత్రం. భగవంతుడు ఈ ఉదయకాలన ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని, వాక్యంలో ఉన్నటువంటి శక్తిని భగవంతుడు వెల్లడిపరుస్తూ, ప్రభువా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. ఈ రోజున ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అనగా మనం గురి ఎద్దుకు పరిగెత్తాలి. గురి ఎద్దుకు చేరడమే మన టార్గెట్. మధ్యలో పరిగెడతాం. మొదట ఆరంభం గొప్పగా ఉంటుంది, అంతం కూడా అంతే గొప్పగా ఉండాలి. అయితే మన జీవితాల్లో ఆరంభం ఫాస్ట్గా ఉంటుంది, మధ్యలోనే ఆపేస్తాం. అందుకే భగవంతుడు ఏమంటాడంటే, ఆయన మనకు సహాయం చేయాలి. ఆయనకు మనకు సహాయం చేస్తే మనం చివరి వరకు పోరాటం చేయగలం. మనం పరలోక రాజ్యం చేరాలి. ఇదే పరలోక రాజ్యమే మన గురి. యేసుని చేరడమే మన గురి. యేసుతో ఉండడమే మన గురి. అందుకే గురి ఎద్దుకే పరిగెడుతున్నాను అంటాడు. గురి ఎద్దుకే అంటే ఎవరు? గురి అనగా యేసుక్రీస్తు వారే. 33వ వచనంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము తండ్రి, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును అన్నాడు. 34వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అంటే వాక్యమును అనుసరించాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి లేకుండా దేవుణ్ణి అనుసరించలేం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను అన్నాడు. 35వ వచనంలో, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు ప్రభువా నన్ను నడవచేయము. 36వ వచనంలో, లోభము తట్టు కాక, లోభం అనగా దురాశ. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ దురాశ ఉండకూడదు అన్నాడు భగవంతుడు. ఇక్కడ ఏమంటాడు? లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు ప్రభువా. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి బ్రతికింపు ప్రభువా అంటున్నాడు భక్తుడు. హే అనే పద్యంలో
వాక్యం యొక్క గొప్పతనాన్ని భగవంతుడు మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు దాంట్లో ఉన్న గొప్పతనాన్ని నాకు నేర్పం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తే మనం చివరి వరకు, అందుకే భగవంతుడు అన్నాడు, ఆయన మనకి సంచి కరువును పెట్టి వెళ్ళాడు. సంచి కరువు అని మనం విన్నాం. ఎక్కడుంది మాట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. అయితే సంచి కరువు అనగా ఎవరైనా మనకు ఏదైనా డబ్బు అవసరమైతే మనం ఏదైనా ఒక వస్తువుని కుదువు పెట్టి వెళ్ళాలి. ఆ డబ్బుకి సమానమైనటువంటి వస్తువుని. భగవంతుడు లోకం నుంచి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు వెళ్తూ ఆయన ఆత్మనే సంచి కరువుగా ఉంచాడు. ఆయన ఆత్మని మనతో ఉంచాడు. అన్నాడు, నేను మిమ్మను అనాథగా విడిచిపెట్టను, ఒంటరిగా విడిచిపెట్టను. ఆయన వస్తాడు మన దగ్గరికి. ఆయన వచ్చి ఆయన మనల్ని ఎలా గైడ్ చేస్తాడు. ఆయన ఆదరణకర్తగా ఉంటాడు. ఆయనే మనల్ని ఆయన పాపము నుండి, నిన్న మనం చూసాం, ఆ వాక్యం పాపము నుండి బయటికి గెంటుతుంది. అవమానం రానిది. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన పాపంలో పడినా పాపమును ఒప్పింపజేస్తుంది. పాపం వైపు వెళ్ళనవదు, ముందే హెచ్చరిస్తుంది. ఆ వాక్యంలో ఉన్న గొప్పతనం అదే. వాక్యం అనగా భగవంతుడే. మనం తేలిగ్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు మనం తీసుకోకూడదు. యెహోవా నీ కట్టడలను అనగా నీ వాక్యమును అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. 34 నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి ప్రభువా. నీ వాక్యమును అనుసరించుటకు నాకు బుద్ధి అనగా మొదటేమో నీ వాక్యమును అనుసరించుటకు నాకు నేర్పాలి. అప్పుడు నేను చివరి మట్టుకి కడమట్టుకు వాటిని గైకొందును, పాటిస్తాను. అయితే నీ వాక్యము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయాలి. అనగా నీ వాక్యమును అనుసరించాలంటే నాకు బుద్ధి రావాలి. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడట నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. మనకి తెలివి ఉండాలి. బుద్ధి లేదండి అంటారు. బుద్ధి అంటే ఏంటి? తెలివి, జ్ఞానం. ఇవి భక్తుడు అంటాడు, నీ వాక్యమును అనుసరించాలంటే ప్రభువా నాకు బుద్ధి కావాలి, ఆ బుద్ధి దయచేయ్యా. నాకు బుద్ధి వచ్చినప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను అన్నాడు. నీ ఆజ్ఞల జాడను చూచి, జాడనకి ఏంటి? జాడనగా ఆజ్ఞల జాడ అంటే మనం జాడంటే ఏంటమ్మా? ఏమని చెప్పచ్చు? ఉనికి, లేదా ఇంకేమని చెప్పచ్చు? త్రోవలు, లేదా దాని యొక్క సూచనలు. నీ ఆజ్ఞల జాడను చూచి, నీ వాక్యముల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నడవచేయి ప్రభు. నీ వాక్యం యందు నడవచేయి అంటే మన ఫైనల్గా మనం ఈ వాక్యం వింటున్నప్పుడు వాక్యం పట్ల ఎంత తను భగవంతుడు ముఖ్యం, వాక్యమే ముఖ్యం, వాక్యమే మన గురి, భగవంతుడే మన గురి. ఆయన్నే. అందుకే ఏమన్నాడంటే భగవంతుడు, మీరు పైనున్న వాటినే వెతకాలి. రెండో మాట ఏం చెప్తాడు? పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి. అక్కడ ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు.
అనగా మీ గురి యేసుక్రీస్తే అయి ఉండాలి. ఆయనే సర్వస్వము, ఆయనే అన్నీ అయి ఉండాలి. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అవి ఉన్నవైనా లేనివైనా అవి సమస్తమును, మనం ఒక మాట చెప్పలేను, సమస్తమును సర్వమును ఆయనే. అనగా మన గురి ఆయన మీదే ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. నీ ఆజ్ఞల జాడని చూసి ప్రభువా నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవ చేయము. లోభము తట్టు కాక, దురాశ తట్టు కాక, లోకం వైపు కాక, లోకం ఆశ, ధనాశ. లోభం అనగా నాది కానిది నా సొంతం కావాలి. ఏదో గురి, అన్వాంటెడ్గా, క్షయమైనది, నశించిపోయేది. ఇంకొక విధంగా ప్రభువా నేను నశించిపోయే దాని మీద మనసు పెట్టుకున్నాను. లోభము తట్టు కాక, నీ శాసనముల తట్టు, నీ వాక్యం తట్టు నా హృదయము త్రిప్పము. ఎంత మంచి మాట అండి. పైనుంచి ఇదే మాట చెప్తున్నాడు. ఈ హే అనే పద్యంలో ప్రభువా నీ వాక్యమును అనుసరించుటకు నాకు నేర్పించయ్యా, నేను కడమట్టుకు వాటిని గైకొంటాను. నాయనా నీ వాక్యము అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయ్యా, అప్పుడు నేను నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకుంటానయ్యా. 35వ వచనంలో నీ ఆజ్ఞల జాడని చూచి నేను ఆనందించుచున్నానయ్యా, నన్ను దాని యందు నడవ చేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పయ్యా. వ్యర్థమైన వాటిని చూడకుండా, లోభము తట్టు కాకుండా నీ శాసనముల తట్టు, అనగా నీ వాక్యం తట్టు మనసు త్రిప్పయ్యా, నా హృదయాన్ని త్రిప్పే. తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పయ్యా. అప్పుడు నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించాయా. నీ వాక్యమే కదండి దేవుడు నన్ను మనం చూసాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే బాధల్లో నెమ్మదిచ్చేది. ప్రభువా నాయనా నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించినది, నీ సేవకునికి దాన్ని స్థిరపరిచేయ. అనగా అర్థం ఏంటి? అయ్యా నీ వాక్యాన్ని పాటించడానికి నాకు బుద్ధి తెచ్చేయి. నీ వాక్యాన్ని నాయనా నేను స్థిరపరచుకోవడానికి నీ సేవకునికి నాయనా నీ భయాన్ని పుట్టించాయా. అయ్యో నీ వాక్యం పాటించకపోతే నేను ఏమైపోతానన్న భయం నాకు పుట్టించు. నీ వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని నాకు చెప్పాయా. నాయనా నీ న్యాయ విధులు ఉత్తమములు తండ్రి. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నాయనా నీ వాక్యాన్ని నేను పాటిస్తే అవమానం కొట్టివేయబడుతుంది తండ్రి. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, అనగా నీ వాక్యము నాకు అధిక ప్రియము, అనగా ఇంక దానికంటే ఇష్టమేమీ లేదు. అందుకే అంటాడు తేనెకంటే రుచిగా ఉంది నాకు అంటాడు, బంగారం కంటే కోరదగినది అంటాడు. అనగా చాలామంది దేని కోరుకుంటారు? తీయనిది కోరుకుంటారు, సంతోషాన్ని ఇచ్చేది కోరుకుంటారు. దేని కోరుకుంటారు? బంగారాన్ని కోరుకుంటారు, డబ్బును కోరుకుంటారు, ఆస్తులను కోరుకుంటారు, అంతస్తులను కోరుకుంటారు. నాకు చాలా ఇష్టమైన మాట. అందరూ అన్నీ కోరుకున్న ప్రభువా నీ న్యాయ విధులు ఉత్తమములు తండ్రి. నువ్వు ఉత్తముడు, నువ్వు ఒక్కడే గొప్పవాడు, నువ్వు పరిశుద్ధుడు, నా అవమానాన్ని కొట్టివేస్తావు. అందుకే నీ వాక్యం నాకు అధిక ప్రియములు అన్నాడు. ఏమన్నాడమ్మా? నీ వాక్యములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించు ప్రభువా అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇక మనం మొదటి నుంచి చూస్తాను, ఆలేపు నుంచి చూస్తే వాక్యం 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 5 పద్యాలు చూస్తాం. వాక్యం తప్ప ఏమీ ఉండదు. వాక్యం మీదే ఎంత ఈ 176 వచనాలు కూడా ఎక్కువ. మీ ఫోకస్ అంతా మీ గురంతా వాక్యమే. వాక్యమనగా భగవంతుడు యేసుక్రీస్తు వారి మీదే గురి కలిగి ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపం చేయరట. 3వ వచనం మనం చూసాం, వాక్యం ఉంటే పాపం చేయనేరరు.
చేయనివ్వదు. వాక్యం హృదయంలో ఉంటే పాపం రావడానికి అది భయపడుతుంది. శత్రువు లోపలికి రావడానికి భయపడుతుంది. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు తన అంబుల పొదుతో నింపుకుని ఎలా ఉన్నారమ్మా? బలవంతుని చేతిలోనే బాణముల వంటి వారై ఉన్నారన్నారు. వారు తమ గుమ్మంలో ఉన్నటువంటి విరోధులతో వాదిస్తారు. అనగా వాక్యం లోపల ఉంటే, వాక్యం బలవంతుని చేతిలోని బాణములుగా ఉంటే దాని అర్థం ఏంటి? వాక్యంతో ఉంటే, వాక్యం లోపల ఉంటే, వాక్యం చేతిలో ఉంటే వారు గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారట. గుమ్మంలో విరోధులు ఉంటారు, లోపలికి రావడానికి సమస్య లేదు. అనగా బయటకి గెంటేస్తారు, లోపలికి రానివారు వారిని. అనగా వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపం చేయరట. ఇది నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను వల్లనే నువ్వు మాకు ఆజ్ఞాపించినావు ప్రభా. ఆహా, నీ కట్టడలను నీ వాక్యమును గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. నేను ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఉన్న ప్లేస్లో వాక్యం అని పెడతాను. నీ వాక్యమును నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ వాక్యమును నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను ప్రభా. నీ వాక్యమును నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకమ్మ. రెండవ భాగం పద్యంలో మనం చూసాం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా ప్రభా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ వాక్యమును విడిచి తిరగనియొద్దు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ప్రభా. యెహోవా, నీవే స్తోత్రమును అందదగిన వాడవు. నీ వాక్యమును నాకు బోధించము, అది లెక్క. నీ నోట నీవు సెలవిచ్చిన వాక్యములన్నిటినీ నా పెదవులతో వివరిస్తాను ప్రభా. సర్వసంపదలు దొరికినట్లు నీ వాక్యము మార్గమును నేను సంతోషించున్నాను. నీ వాక్యము నేను ధ్యానిస్తాను, నీ వాక్యమును మన్నిస్తాను, నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్యము నేను మరువకి ఉంటాను. నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నీ దయారసం చూపు ప్రభువా. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. నేను నీ ధర్మశాస్త్రమునందు అనగా నీ వాక్యమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరవయ్యా. నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను. నీ వాక్యములను నాకు మరుగు చేయొద్దు. నీ వాక్యముల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించిపోతుంది ప్రభువా. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు. నీ వాక్యముని విడిచి తిరిగి వారు శాపగ్రస్తులు అవుతారు ప్రభువా. నేను నీ వాక్యములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. అధికారులు నాకు విరోధంగా శపథీర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. నీ సేవకుడు నీ వాక్యమును ధ్యానిస్తాడు. నీ వాక్యములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మనం చూసామే మాట, నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికించాయా. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చావు. నీ వాక్యమును నాకు బోధించము, నీ వాక్యమును నాకు బోధపరచము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానిస్తానప్పుడు వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయిను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కపటపు నడత నాకు దూరం చేయ్యా. నీ వాక్యము నాకు దయచేయి తండ్రి. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ వాక్యమును నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ వాక్యములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడినేదు. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ వాక్యముల మార్గమును పరిగెత్తుతాను. అనగా నేను ఆజ్ఞలు అనగా లేదా కట్టడలు లేదా ధర్మశాస్త్రం అన్న ప్లేస్లో వాక్యం పెట్టాను. చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు. 33వ వచనంలో మనం చూసాం, హే యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. నీ వాక్యమును అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటాను. నీ వాక్యమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. నీ వాక్యముల జాడను చూచి
నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయము. లోభము తట్టు కాక నీ వాక్యముల తట్టు నా హృదయం త్రిప్పయ్యా. శాసనములు అనగా వాక్యమని చెప్పాను. లోభము తట్టు కాక నీ వాక్యముల తట్టు నా హృదయము త్రిప్పము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించము. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి ప్రభువా దానిని స్థిరపరచము. నీ న్యాయవిధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపము. దేవుడు పరిశుద్ధ వాక్యమును